ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం కన్యా రాశికి ఏ విధంగా దినఫలాలు ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మనస్తత్వం చూసుకున్నట్లయితే గనక రాత్రి 9 గంటల లోపు ఒక ఫోన్ కాల్ అనేది వీరికి వస్తుంది. అయితే ఎవరి నుండి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందా? అలాగే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు అలంకప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే సాధించాలనే పట్టుదల వీరికి చాలా బాగా ఉంటుంది. ఇక అనుకుంటే దానికి సాధించే వరకు నిద్రపోరు. అటువంటి మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అనేది పూర్తిగా అర్థం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా కిందికి వస్తారు. అయితే ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ క్రమశిక్షణ అనేది కలిగి ఉంటారు. ఇక ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి చెడులను బేరేజీ చేసుకొని మంచి చెడులను బేరేజీ చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభం కలుగుతుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎటువంటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే ప్రాధాన్యతను స్నేహితులకు కూడా ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తారు. వీరి జీవిత భాగస్వామిని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కలవారు ఉంటారు. కనుక ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులకు దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి ఉంటాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాయి. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగు లాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. వీరిని ప్రేమించే వారు కూడా ఒక పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విలాసవంతమైన హృదయం, సాంప్రదాయాలు అని చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన వల్ల అందరూ ఆర్థిక పరిస్థితులు అవుతూ ఉంటాయి. మీ హృదయంలో చోటు సంపాదించి అది ఎప్పటికీ చెరిగిపోదు చెప్పుకోవాలి. స్నేహితుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతారో స్నేహితుల ఆపదలో మీరు దేవుడిలా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలాగే విదేశీ విహార యాత్రలకు ఎటువంటి ముఖ్యమైన ప్రాముఖ్యతమైన ఆసక్తి మీకు కలిగి ఉంటారో మీలో ఎంతమంది ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని మీరు దిగమింగే శక్తి సామర్థ్యాలు మీకు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీ విషయంలో వస్తే 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం
నాడు ఒక కాల్ వచ్చే అవకాశాలు అయితే మీకు దూరపు బంధువుల నుండి కావచ్చు, లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి కావచ్చు, లేదా చాలా కాలం క్రితం మీకు చాలా క్లోజ్ గా ఉండిపోయిన మీ స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఇరువురు ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ అయి ఉండొచ్చు. వారికి చాలా కనిపిస్తున్నాయి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు. ఇక ఒక వార్త అయితే వినబోతున్నారు. ఇక ఏ రకమైన వార్త చెప్పాలనుకుంటే కొత్త ఆందోళనకు గురి అవుతారని చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ మీరు ఈరోజు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ కాల్ ద్వారా ఒక విచారణమైన వార్తను మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వ్యక్తులకు ఎవరైతే చాలా కాలంగా ఏదైతే ఒక పెద్ద సమస్యతో చిక్కుకొని ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నారో, విఫలం అవుతుందో, ఈ రోజు దినఫలాల ప్రకారం అది ఖచ్చితంగా సమస్య అయితే పరిష్కారం లభించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉత్తమంగా ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎవరైనా ఏదైనా సమస్య వస్తుందా లేదా, మీకు ఏదైనా చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం గృహిణీలకు మీ యొక్క తోటి కోడళ్లకు గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కుటుంబంలో చిన్నవారి విషయంలో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే కెరియర్ కు సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ముందుగా ఈ అవకాశం కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదని అనుకుంటున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అటువంటిది ఈ రోజు అయితే సమకూరే ఫలితాలు అయితే మీకు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక కారణంగా డబ్బు మీకు అందబోతుంది. మీ యొక్క వ్యాపారం పెట్టుబడి గురించి, వ్యాపారానికి ప్రారంభించిన గురించి కుటుంబ సభ్యులతో ఈ రోజు చర్చించే అవకాశాలు కూడా ఇక లేకపోవచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా అవుతుంది. కన్యా రాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు లేకపోవచ్చు. వీరితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు లేకపోయినా ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా మేరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నటువంటి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 9 గంటల లోపు మీ యొక్క స్నేహితుల నుండి, మీ బంధువుల నుండి, లేదా మీ చిన్ననాటి స్నేహితుల నుండి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మీ బంధుమిత్రుల ద్వారా కావచ్చు, ఏదో ఒక ఫోన్ అయితే కాల్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారికి బయటపడేందుకు ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క స్నేహితుల ఆపదలో లేదా బంధువులను కానివ్వండి, మరి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమేశ్వరుడు అయితే వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం శివయ్యను విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే గనక ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా మేరకు అనుకూలతమే ఫలితాలు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. అలాగే రాత్రి 9 గంటల్లోపు మీ యొక్క స్నేహితుల నుండి గాని, బంధువుల నుండి గాని, లేదా మీ చిన్ననాటి స్నేహితుల నుండి గాని, ఒకప్పుడు మీతో క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఒక విచారమైనటువంటి వార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి బయటకు పడేందుకు ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క స్నేహితుల ఆపద నుండి కాపాడుతాడు. ఇక పరమేశ్వరుని వారిని కాపాడుతాడు. అలాగే విష్ణురాధన, అలాగే ఇక విష్ణు పారాయణాన్ని చేయండి. శని భగవానుని ఆరాధించండి. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇక మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది